వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. యుద్ధం అంటే మనకు తెలిసిందే, బాంబుల మోత, తుపాకుల శబ్దం, రక్తపాతం. కానీ శత్రువు కంటికి కనిపించకుండా ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే యుద్ధం కలిస్తే? అవును, ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్న హాట్ టాపిక్ ఇదే అబ్బా. జనవరి 3న వెనుజులా అధ్యక్షుడిని అమెరికా ఎత్తుకెళ్లిన తీరు చూస్తుంటే అగ్రరాజ్యం చేతిలో మన ఊహకందని మారణ ఆయుధాలు ఉన్నాయా అనే అనుమానం కూడా బలపడుతోంది. ఇక్కడ కేవలం 20 మంది అమెరికన్ సైనికులు వందలాది మంది వెనుజులా ఆర్మీని నిమిషాల్లో ఎలా మట్టి కరిపించారు? ఆ రోజు అధ్యక్ష భవనంలో అసలేం జరిగింది? సైనికుల చెవుల్లో వినిపించిన ఆ వింత శబ్దాలేంటి? ఉన్నట్టుండి ముక్కులో నుంచి రక్తం ఎందుకు గారింది? అమెరికన్లతో పెట్టుకుంటే గెలవడం అసాధ్యం అని ఆ రోజు అక్కడ ఉన్న గార్డ్స్ ఎందుకు వణికిపోతూ ఉన్నారు? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న భయపెట్టే నిజాలు, అమెరికా వాడిన ఆ సీక్రెట్ వెపన్ స్టోరీ తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా జనవరి 3న వెనుజులా గడ్డపై ఒక సినిమాటిక్ ఆపరేషనే జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఒక్కటే, మదురో చుట్టూ అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది. వందలాది మంది సాయుధ బలగాలు నిరంతరం కాపలా కాస్తూ ఉంటాయి. బట్ అమెరికా పంపింది కేవలం 8 హెలికాప్టర్లు, అందులో ఉన్నది 20 మంది కమాండోలు మాత్రమే. వాళ్ళు దిగిన 10 నిమిషాల్లో మొత్తం కథ ముగిసిపోయింది. ఇది ఎలా సాధ్యం? దీనికి సమాధానం ఆ రోజు మదురోకి రక్షణగా ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ న్యూయార్క్ పోస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలనే బయటపెట్టాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం మనం చూస్తే అమెరికా హెలికాప్టర్లు రాగానే వెనుజులా రాడార్ వ్యవస్థలు మొత్తం స్తంభించిపోయాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కొన్ని డ్రోన్లు భవనంలోకి దూసుకొచ్చాయి. వాటిని చూసి తేరుకునే లోపే ఒక వింతైన భయంకరమైన శబ్దం వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలుపెట్టింది. ఆ శబ్దం కేవలం చెవులకు మాత్రమే కాదు, నేరుగా మెదడుకే తాకినట్టు అనిపించిందట. ఆ ధ్వని తరంగాల ధాటికి అక్కడున్న సైనికులకు తల పగిలిపోయే అంత నొప్పి రావటం, కళ్ళు బైర్లు కమ్మడం, ముక్కులో నుంచి రక్తం కారడం మొదలైందంట. కొందరైతే ఆ బాధ తట్టుకోలేక అక్కడికక్కడే వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయారు. చేతిలో అత్యాధునిక తుపాకులున్నా కనీసం ట్రిగ్గర్ నొక్కే శక్తి కూడా లేక నేలకూలారు. మేం 100 మంది ఉన్నా వాళ్లను ఏం చెయ్యలేకపోయాం, మా శరీరాలు మా మాట వినలేదు అని ఆ గార్డ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే అమెరికా ఈ ఆపరేషన్లో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటే మైక్రోవేవ్ వెపన్స్ లేదా సోనిక్ వెపన్స్ వాడి ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు ప్రస్తుతం అనుమానిస్తూ ఉన్నారు. ఇవి కంటికి కనిపించవు, కానీ హై పవర్ మైక్రోవేవ్ కిరణాలను ప్రయోగిస్తే అవి మనిషి చర్మం కింద ఉండే నీటి అణువులను వేడెక్కిస్తాయి. దీంతో శరీరం మంటెత్తిపోయిన భావన కలుగుతుంది. లేదా సోనిక్ వెపన్స్ ద్వారా చెవిలోని బ్యాలెన్స్ సిస్టమ్ను దెబ్బతీసి మనిషి నిలబడలేకుండా చేస్తారు. గతంలో చైనా భారత్ మధ్య జరిగిన గాల్వాన్ ఘర్షణలో కూడా చైనా ఇలాంటి మైక్రోవేవ్ ఆయుధాలనే వాడిందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వెనుజులాలో జరిగింది చూస్తుంటే అగ్రరాజ్యం సరికొత్త సైలెంట్ వార్ కి తెరతీసిందని, ఇలాంటి ఆయుధాల ముందు సంప్రదాయ ఆర్మీ నిలబడలేదని స్పష్టమవుతూ ఉంది. ఇక్కడ యుద్ధం అంటే ఒకప్పుడు కత్తులు, తుపాకులు, బట్ ఇప్పుడు టెక్నాలజీ మారింది. కనిపించని శబ్ద తరంగాలే మనుషుల ప్రాణాలు తీస్తూ ఉన్నాయి. వెనుజులా ఘటన చూస్తుంటే భవిష్యత్తు యుద్ధాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో అర్థమవుతుంది. మరి ఇలాంటి ప్రమాదకరమైన ఆయుధాల వినియోగంపై మీ అభిప్రాయం ఏంటి? టెక్నాలజీ పేరుతో అగ్రరాజ్యాల హద్దులు దాటుతూ ఉన్నాయా? మీ సమాధానాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.